₹1,00,000 స్కామ్ అన్నట్టు నేను నమ్మలేకపోయినాను. అండ్ ఈ స్కామ్ కూడా చాలా సిల్లీ స్కామ్ అన్నట్టు. ఆ ఆఫర్ లెటర్ చదవగానే అండ్ ఆ ఈమెయిల్ చూడగానే నాకు ఈజీగా అర్థమైపోయింది అన్నట్టు. చాలా బుల్షిట్ ఈమెయిల్స్. అండ్ ఇంకా ఈ స్కామ్స్ జరుగుతున్నాయి 2024లో కూడా ఇలాంటి సిల్లీ స్కామ్స్. అండ్ ఈ సిల్లీ స్కామ్స్కి ₹1,00,000 మన సబ్స్క్రైబర్ అయితే పే చేసిండు అన్నట్టు. నమస్తే పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు ఎక్స్ప్లోర్ విత్ మల్లేష్. చూసి అర్థమైంది అనుకుంటే తమ్నేలు చాలా అంటే చాలా పెద్ద స్కామ్ అయితే జరిగింది అన్నట్టు. మన సబ్స్క్రైబరే ₹1,00,000 పే చేశాడు అన్నట్టు. ఈ ఇన్సిడెంట్ వచ్చేసి మన ఈ మండే జరిగింది అన్నట్టు. పోయిన మండే ఈ ఇన్సిడెంట్ అయితే జరిగింది అన్నట్టు. సో నా బిజీ స్కెడ్యూల్ ద్వారా నేను వీడియో అనేది టైం టు టైం చేయలేకపోతున్నాను. సో టాపిక్ లోకి వెళ్తే, మన సబ్స్క్రైబర్ పేరు నేను చెప్పను, రివీల్ చేయను. సో మండే రోజు నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసి, అన్న నాకు హెల్ప్ కావాలి, నాకు ఖత్తర్ నుంచి ఆఫర్ లెటర్, ఒక కంపెనీ నుంచి అయితే నాకు ఆఫర్ లెటర్ వచ్చింది. అండ్ కంపెనీ పేరు వచ్చేసి ఆల్ఫా ల్యాబొరేటరీస్ అన్నట్టు. సో ఈ కంపెనీ పేరు నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈ కంపెనీకి నేను కాల్ చేశాను అండ్ ఈ కంపెనీ యొక్క వాట్సాప్ నెంబర్కి నేను ఆ ఆఫర్ లెటర్ షేర్ చేసి ఇది రియలా ఫేక్ కన్ఫర్మ్ చేసుకున్నాను అన్నట్టు. అండ్ స్క్రీన్ మీద కూడా ఇవన్నీ స్క్రీన్ షాట్స్ కూడా ఇస్తాను, సో దట్ మీకు క్లారిటీ అయితే ఉంటుంది అన్నట్టు. అండ్ రిమెంబర్, దేర్ ఇస్ నథింగ్ టు డూ విత్ దిస్ ఆల్ఫా ల్యాబొరేటరీస్ కంపెనీ అన్నట్టు. ఈ కంపెనీ రియల్ కంపెనీ, ఖత్తర్లో ఉంటుంది. అండ్ ఈ కంపెనీ ఓన్లీ లోకల్ ఉన్న క్యాండిడేట్స్ మాత్రమే హైర్ చేసుకుంటారు అన్నట్టు. సో దిస్ కంపెనీ ఇస్ రియలీ ట్రస్ట్ వర్తీ కంపెనీ, వెరీ గుడ్ కంపెనీ. అండ్ దెర్ ఇస్ నథింగ్ టు డూ విత్ దిస్ వీడియో. ఐఎమ్ డూయింగ్ దిస్ వీడియో జస్ట్ ఫర్ ద అవేర్నెస్, సో దట్ ద అదర్ పీపుల్ విల్ నాట్ గెట్ ఇన్ టు దిస్ ట్రాప్. అండ్ తర్వాత నాకు కంప్లీట్గా తన యొక్క కంపెనీ డీటెయిల్స్, ఖత్తర్లో ఉన్న కంపెనీ డీటెయిల్స్ తనకు షేర్ చేశాడు అన్నట్టు. ఆ కంపెనీ నేను చెక్ చేశాను గూగుల్లో. ఆ కంపెనీ అయితే ఉంది, రిజిస్టర్డ్ కంపెనీ, ఖత్తర్లోనే ఉంది. అండ్ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా నాకు షేర్ చేశాడు అన్నట్టు. అంతా బాగానే ఉంది. ఆఫర్ లెటర్ షేర్ చేయమని చెప్పాను. ఆఫర్ లెటర్ చదివినాక నాకు చాలా అంటే చాలా సిల్లీగా ఉంది అన్నట్టు. చాలా అంటే చాలా సిల్లీగా ఉంది. అండ్ డీటెయిల్స్ కూడా మీకు స్క్రీన్ మీద ఇస్తాను. ఈ కంపెనీ వచ్చేసి ఖత్తర్లో, ఆఫర్ లెటర్ కూడా ఖత్తర్లో ఉన్న కంపెనీ మన సబ్స్క్రైబర్కి అయితే ఇచ్చింది అన్నట్టు. కానీ ఆ ఆఫర్ లెటర్లో ఎమిరేట్స్ ఐడి గురించి ఉందన్నట్టు. ఈ ఎమిరేట్స్ ఐడి అంటే ఇది యూఏకి సంబంధించిన ఐడి అన్నట్టు. దెర్ ఇస్ నథింగ్ టు డూ విత్ ఎమిరేట్స్ ఐడి విత్ దిస్ ఖత్తర్లో ఉన్న కంపెనీ ఆఫర్ లెటర్ అన్నట్టు. ఇట్ డజంట్ మేక్ సెన్స్. చాలా అంటే చాలా బ్లండర్ మిస్టేక్ అన్నట్టు. ఇది నార్మల్ బేసిక్ ఉన్న కూడా అర్థమైపోతుంది. నేను ఎవరిని క్రిటిసైజ్ చేయట్లేదు, మన సబ్స్క్రైబర్ని కూడా నేను క్రిటిసైజ్ చేయట్లేదు. మన సబ్స్క్రైబర్తో నేను చాట్ చేస్తుంటే నాకు అర్థమైపోయింది ఆ సబ్స్క్రైబర్ చాలా అంటే చాలా ఇన్నోసెంట్. ఇంకా చెప్తా, ఇంకా చాలా ఉంది, ఇంకా సిల్లీ మిస్టేక్స్ ఇంకా చాలా ఉన్నాయి అన్నట్టు. సో ఈ వీడియో కంప్లీట్గా చూడండి. ఇన్ కేస్ మీకు ఇలాంటి సిచ్యువేషన్స్ ఎదురైతే మీరు ఎస్కేప్ అవ్వచ్చు అన్నట్టు. మన సబ్స్క్రైబర్ ₹1,00,000 పే చేసిండు, మళ్ళీ నాకు ₹1,00,000 కట్టినాక నాకు చెప్తుండ అన్నట్టు, అన్న నేను ₹1,00,000 కట్టినా అని చెప్పేసి. సరే ఎందుకు కట్టినో, ఆ రీజన్ ఎందుకు అంటే నా రెస్పాన్స్ ఏంటంటే, అన్న ఇది గవర్నమెంట్ ట్యాక్సెస్ అంట, అండ్ ఇంకొకటి ఏంటంటే మెడికల్ లైసెన్స్ అంట. పిచ్చోనైనా ఇక్కడ గవర్నమెంట్ అంటే వీసా నీకు కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది అన్నట్టు. కంపెనీ మొత్తం చూసుకుంటుంది, గవర్నమెంట్కి కావాల్సిన ట్యాక్సెస్ జోబి ఏదో ఒకటి, ప్రతి ఒక్కటి ఆ కంపెనీ పని. ఆ కంపెనీ నీకు చెప్పని కూడా చెప్పదు అన్నట్టు. ఎంత మేము గవర్నమెంట్కి పే చేస్తున్నాం, నీ వీసాకి ఎంత కాస్ట్ అయింది, నీ క్యూబీసీకి ఇంత కాస్ట్ అయిందని ఏ కంపెనీ చెప్పదు అన్నట్టు. కంపెనీ వీసాస్ అనేది ఫ్రీ ఇవ్వాలి, అది రూల్ అన్నట్టు. ఇన్ కేస్ మీరు ఏజెంట్ త్రూ వస్తే మిమ్మల్ని 70,000, 80,000, 1,50,000 కూడా మనకు కొంత సబ్స్క్రైబర్ని కూడా అడిగిల్లు అన్నట్టు ఇండియాలోని ఏజెంట్లు. ఇది ఏజెంట్లు ఛార్జ్ చేస్తారు అన్నట్టు. ఏంది కమిషన్ అంటే, నేను నీకు జాబ్ వెతికాను అండ్ నీకు క్యూబీసీకి హెల్ప్ చేశాను, నీకు ఈ ఫ్లైట్ టికెట్స్కి హెల్ప్ చేశాను అని చెప్పేసి వాడు మీ దగ్గర ఎక్స్ట్రా అదనంగా తీసుకునే కైండ్ ఆఫ్ కమిషన్ అన్నట్టు. అది దేర్ ఇస్ నథింగ్ టు డూ విత్ ద కంపెనీకి ఏ సంబంధం లేదు. అది నువ్వు ఏజెంట్ త్రూ వస్తున్నావు కాబట్టి, ఆ ఏజెంటు మంచి ఏజెంట్ అయితే నీకు తక్కువ ఛార్జ్ చేస్తాడు. ఇక కొంచెం అత్యాశవాది అయితే 1,00,000, 2,00,000 ఛార్జ్ చేస్తాడు. అది కంప్లీట్లీ ఏజెంట్ యొక్క కమిషన్. అండ్ కొన్ని కాంట్రాక్ట్ కంపెనీలు ఏంటంటే, ఏజెంట్లతోటి లింకప్ అయ్యి నువ్వు ఇంత ఛార్జ్ చేసుకో, నాకు ఒక 50,000, నీకు ఒక 50,000, లేకపోతే నాకు 1,00,000, నీకు 1,00,000 అని చెప్పేసి ఆ కాంట్రాక్ట్ కంపెనీలు ఆ ఏజెంట్లు టైఅప్ అవుతారు అన్నట్టు. కానీ కొన్ని డైరెక్ట్ కంపెనీస్ ఉన్నాయి అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ నాది హయాత్ కంపెనీ అన్నట్టు. నా కంపెనీ నాకు ఆన్లైన్లో నేను జాబ్ చూసి దానికి అప్లై చేశాను, నా CV వాళ్ళకి నచ్చింది, నాకు ఇంటర్వ్యూ చేశారు, ఇంటర్వ్యూలో పాస్ అయ్యాను. ఇంటర్వ్యూలో పాస్ అయిన వెంటనే నీకు క్యూబీసీ వాళ్ళే బుక్ చేశారు, వీసా వాళ్ళే ఇప్పించారు, ఫ్లైట్ టికెట్స్ వాళ్ళే ఇచ్చారు, ఎవ్రీథింగ్ వాళ్ళే చూసుకుంటారు అన్నట్టు. ఇది ఇట్లుంటుంది అన్నట్టు డైరెక్ట్ కంపెనీస్కి
అండ్ కాంట్రాక్ట్ కంపెనీస్కి అండ్ ఇండియాలో ఉన్న ఏజెంట్లకు ఇట్లా లింక్స్ అయితే ఉంటాయి అన్నట్టు. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్లో ఏంటి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ గవర్నమెంట్ ట్యాక్సెస్, ఈ మెడికల్ లైసెన్సెస్ అన్నారు కదా, ఇది బుల్షెట్ అన్నట్టు. ఏ కంపెనీ అయినా, ఏ మెడికల్ కంపెనీ అయినా, ఏ హాస్పిటల్ అయినా, ఏ క్లినిక్ అయినా సరే కానీ మీకు మెడికల్కి కానీ గవర్నమెంట్ ట్యాక్సెస్ కానీ పైసలు తీసుకోవన్నట్టు. అండ్ ఒకసారి స్క్రీన్ మీద చూడండి, ఇది వచ్చేసి మన సబ్స్క్రైబర్కి వెల్కమ్ ఆఫరింగ్ లెటర్ అన్నట్టు. ఇది ఆఫర్ లెటర్ వచ్చే ఈమెయిల్ అన్నట్టు. ఇది Gmail త్రూ వచ్చింది. అండ్ ఇది చూడండి స్క్రీన్ మీద, ఇది వచ్చేసి హయాత్ ఆల్ఫా లాబొరేటరీస్ @gmail.com. చూసారా డొమైన్ వచ్చేసి gmail.com ఉంది. నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను ఈ స్కామ్స్ నుంచి ఎలా తప్పించుకోవాలని చెప్పేసి. అయినా కూడా మన సబ్స్క్రైబర్ 1,00,000 రూపాయలు కట్టి మోసపోయాడు అన్నట్టు. ఈజీగా అర్థమవుతుంది కదా, అక్కడ Gmail ఉంది. Gmail అనేది పర్సనల్ అన్నట్టు. ఏ కంపెనీ అయినా సరే వేరే వాళ్ళకు gmail.com నుంచి అఫీషియల్గా ఆఫర్ లెటర్స్ అయినా, రెసిగ్నేషన్ లెటర్స్ అయినా, ఏదైనా సరే gmail.com నుంచి ఏ కంపెనీ మీకు పంపించదు. ఇది కంప్లీట్ బిగ్ బ్లండర్ అన్నట్టు. ఇది ఎలా చెప్పాలి, ఇంకా మోసపోతుళ్ళు వీళ్ళు, ఇంకా మోసపోతుళ్ళు. gmail.com నుంచి ఏ కంపెనీకి మెయిల్ చేయదు అన్నట్టు. ఇది అన్అఫీషియల్. ఇది కంపెనీ, ఫర్ ఎగ్జాంపుల్ నాది హయాత్ కంపెనీ కాబట్టి hyatt.com, ఒకవేళ మ్యారియట్ అయితే marriott.com, లేకపోతే apple.com, ఇట్లా కంపెనీ యొక్క డొమైన్ ఉంటుంది అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ మనోడు ఆల్ఫా ల్యాబొరేటరీస్కి అప్లై చేసిండు, కానీ ఇక్కడ ఎలా ఉంటుంది, alphalaboratories.com ఉంటుంది అన్నట్టు. ఇంకా కూడా మన వాళ్ళకు ఇది అర్థం కావట్లేదు అంటే నేనేం చెప్పాలి చెప్పండి. ఇది ఒకసారి క్లారిటీగా చూడండి, స్క్రీన్ మీద కనబడుతుంది కదా, ఇది కంపెనీ యొక్క అడ్రస్ ఐడి అన్నట్టు ఇది. సో చూస్తుంది కదా, హయాత్ షేక్ అని చెప్పేసి పైన నేమ్, ఇది ఒక అసోసియేట్ నేమ్ అన్నట్టు ఆ కంపెనీ యొక్క సీనియర్ సూపర్వైజర్. అండ్ ఫోన్ నెంబర్స్ ఉన్నాయి కదా, ఫోన్ నెంబర్స్ ప్లస్ ఆడ వెబ్సైట్ ఉంది. అండ్ కింద ఆ వెబ్సైట్ కింద చూడండి ఒకసారి, హయాత్ 1 ఆల్ఫా లాబొరేటరీస్ @gmail.com. సో తెలివిగా ఈ స్కామర్ ఏం చేసిండంటే ఆ వెబ్సైట్ కింద ఈ పర్సనల్ ఈమెయిల్ పెట్టిండు అన్నట్టు. పర్సనల్ ఈమెయిల్ పెట్టి అన్ని డీటెయిల్స్ కరెక్టే, ఆ వెబ్సైట్ కరెక్టే, ఆ ఫోన్ నెంబర్స్ కరెక్టే, అక్కడ మీద హయాత్ షేక్ ఉంది చూడు, అది రాంగ్ అన్నట్టు. నేను కంపెనీ కాంటాక్ట్ అయ్యాను, అది కూడా నీకు ముందు వీడియోలో చెప్తా. ఆ కంపెనీకి కాంటాక్ట్ అయ్యాను, ఈ హయాత్ షేక్ అని చెప్పేసి ఎవ్వరు లేరు ఆ కంపెనీలో. ప్లస్ ఈ gmail.com ఉంది చూడు, ఇది మాది కాదు, ఇది ఎవరో ఫేక్ చేశారని చెప్పేసి ఆ కంపెనీ నాకు డైరెక్ట్ చెప్పింది వాట్సాప్ ద్వారా. అది కూడా మీకు స్క్రీన్ షాట్ మీద ఇస్తాను ముందు. సో కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కరెక్టే. మీరు గూగుల్లో కొట్టి చూడండి, ఈ వెబ్సైట్ నుంచి కంప్లీట్ రియల్ అయినా ఉంటుంది. కొంచెం నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి అర్థమైపోతుంది ఇది ఫేక్ అని చెప్పేసి. నేనేం క్రిటిసైజ్ చేయట్లేదు, కానీ చూడండి, ఇవి చూడండి ఏ విధంగా మోసాలు జరుగుతున్నాయో ఒకసారి చూడండి. సో తెలివిగా ఆ కింద gmail.com అని పెట్టి ఆ gmail.com నుంచి ఈమెయిల్ పంపించిండు అన్నట్టు, మన సబ్స్క్రైబర్కి పంపించి 1,00,000 రూపాయలు అయితే గుంజిండు అన్నట్టు. సో నాకు వెంటనే మైండ్ బ్లాక్ అయిపోయింది, 1,00,000 రూపాయలు కట్టినా అని చెప్పేసి. అండ్ ఆఫర్ లెటర్ చూస్తే ఇట్ డజంట్ మేక్ సెన్స్, ఆ కంపెనీ యొక్క ఐడి చూస్తే ఇట్ డజంట్ మేక్ సెన్స్. ఫేక్ నాకు ఒక 99% నాకు మైండ్లోకి అయితే వచ్చేసింది అన్నట్టు. సో ఇక నాకు పిచ్చి లేచింది. నేను ఏం చేసిన అంటే, నేను వెబ్సైట్లో alphalaboratories.com కొట్టి అక్కడ నెంబర్ తీసుకొని నేను డైరెక్ట్ కాల్ చేశాను అన్నట్టు. డైరెక్ట్ కాల్ చేసి ఓకే ఈజ్ దిస్ ఆల్ఫా లాబొరేటరీస్ అంటే ఎస్ ఓకే ఇది ఆల్ఫా లాబొరేటరీస్ కన్ఫర్మ్ చేసుకున్నాను. మీ కంపెనీలో ఈ సో అండ్ సో అసోసియేట్ ఉన్నారా, ఎవరైనా సీనియర్ సూపర్వైజర్ అంటే పేరు చెప్పాను, ఎవరు లేరు అని చెప్పేసి వాళ్ళు కన్ఫర్మ్ చేశారన్నట్టు. ఓకే నేను ఒక వాట్సాప్ నెంబర్, మీ యొక్క కంపెనీ వాట్సాప్ నెంబర్ మీద నేను మెసేజ్ చేస్తాను, నాకు కొంచెం అర్జెంటుగా నాకు రెస్పాన్స్ కావాలి, ఇప్పుడు ఈమెయిల్ పంపించి మీ ఈమెయిల్ కోసం వెయిట్ చేసిన నాకు టైం లేదు, ఆడ నా ఫ్రెండ్ ఇండియాలో ఉన్న ఫ్రెండ్ మోసపోతున్నాడు అని చెప్పేసి వాళ్ళని కన్విన్స్ చేసి, వాళ్ళకు చూస్తారు కదా స్క్రీన్ మీద ఈ వాట్సాప్ నెంబర్ మీద నేను వాళ్ళకైతే ఆఫర్ లెటర్ షేర్ చేశాను. ఆఫర్ లెటర్ మీద షేర్ చేసి కైండ్లీ కన్ఫర్మ్ అని చెప్పేసి స్క్రీన్ మీద చూస్తుంది కదా, కైండ్లీ కన్ఫర్మ్ రియల్ ఆర్ ఫేక్ అని చెప్పేసి అనగానే టైం తీసుకొని నాకు వెంటనే ఇట్స్ ఫేక్, దిస్ ఇస్ నాట్ ఫ్రమ్ అవర్ కంపెనీ, ఇట్స్ ఫేక్, ఇది మా కంపెనీ నుంచి కాదని చెప్పేసి కన్ఫర్మ్ చేసేయాలి అన్నట్టు. ఇంకా చూడండి. దాంతోపాటు ఇక్కడ ఈ హయాత్ లాబొరేటరీస్ Gmail ఉంది కదా, ఆ Gmail కూడా షేర్ చేశాను, అది కూడా ఫేకే, అది మా కంపెనీకి ఏ సంబంధం లేదు. అండ్ ఎంప్లాయ్మెంట్ వెల్కమింగ్ లెటర్ ఇది కూడా నేను వాట్సాప్ ద్వారా వాళ్ళకి స్క్రీన్ షాట్ పంపించిన, ఇది కూడా ఫేకే. అండ్ ఆగండి చూడండి, ఇప్పుడు క్లియర్ స్క్రీన్ మీద చూస్తుంది కదా ఈ ఈమెయిల్ గురించి. దే యూస్ డిఫరెంట్ ఈమెయిల్ విచ్ ఈస్ ది hyatt1 alphalaboratories @gmail.com. వీ డోంట్ ఓన్ దిస్ అకౌంట్, అంటే ఇది మాకు సంబంధించిన అకౌంట్ కాదు. నేనైతే వాళ్ళకు థ్యాంక్ యూ ఫర్ యువర్ రెస్పాన్స్ అని చెప్పేసి మెసేజ్ పంపించిన. అండ్ కింద చూడండి, ప్లీజ్ బీ కేర్ఫుల్ ఆఫ్ ది స్కామ్ దట్ హయాత్ షేక్ ఈజ్ నాట్ అఫిలియేటెడ్ టు అస్, అంటే మాకు సంబంధించిన వ్యక్తి కాదు,
హయాత్ షేక్ అని చెప్పేసి ఈ అమ్మాయి ఎవరో మాకు తెలీదు, మాకు సంబంధం లేదు, మేము మాకు సంబంధించిన ఆఫర్ లెటర్లు కావు, మాకు సంబంధించిన ఆ జీమెయిల్ కాదు, మాకు సంబంధం అస్సలు లేదని చెప్పేసి క్లారిటీగా మెన్షన్ చేశారు అన్నట్టు. వెంటనే నేను మన సబ్స్క్రైబర్కి నేను మళ్ళీ ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసి, బ్రదర్ ఇది ఫేకు, మీరు వెంటనే పైసలు తీసుకోండి అని చెప్పేసి మెసేజ్ చేశాను. మళ్ళీ ఈ రోజు నేను మెసేజ్ చేసి డిడ్ యూ టేక్ యువర్ మనీ అంటే చూసి కదా రిప్లై, నో నో నో, ₹1,00,000 కట్టి నో. సో ఓకే, నో అన్నాక ఇంకా నేనెందుకు ఇన్వాల్వ్ అవుతా, ఓకే ఇట్స్ ఫైన్, నీ ₹1,00,000 మీ పైసలు, కానీ కేర్ఫుల్. ఇంకా భవిష్యత్తులో ఇలాంటి సిచ్యువేషన్స్ ఏమైనా వచ్చినా కూడా, ఇలాంటి డొమైన్స్ gmail.com నుంచి ఏమైనా వచ్చినా సరే కానీ, అండ్ ఫేక్ కంపెనీ ఐడీస్ మీకు ఏమైనా పంపించినా సరే కానీ ఆలోచించండి. పైసలు మీ చేతి నుంచి మీ ఫ్రెండ్ వచ్చి చెప్పినా, వాడొచ్చి చెప్పినా, వీడొచ్చి చెప్పినా సరే కానీ మీరు కన్ఫర్మ్ చేసుకోండి. ఇప్పుడు ఎవ్రీథింగ్ అంటే మన చేతిలో ఇంటర్నెట్ ఉంది, ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ అవర్ హ్యాండ్, ప్రపంచం మొత్తం మన చేతిలో ఉందన్నట్టు, ఈజీగా కన్ఫర్మ్ చేసుకోవచ్చు అన్నట్టు. గూగుల్ చేయండి, ఆ కంపెనీ యొక్క వాట్సాప్ నెంబరు, లేకపోతే టెలిఫోన్ నెంబరు, లేకపోతే ఈమెయిల్ అకౌంట్ ఉంటుంది కదా, అఫీషియల్ ఈమెయిల్ అకౌంట్, వాళ్ళకు మీకు పంపించిన ఈమెయిల్ ఫార్వర్డ్ చేయండి. ఫార్వర్డ్ చేసి, డియర్ టీమ్, ఐ గాట్ ఎ ఆఫర్ లెటర్ ఫ్రమ్ యువర్ కంపెనీ, కైండ్లీ కన్ఫర్మ్ వెదర్ ఇట్ ఈస్ ఎ రియల్ ఆర్ ఫేక్, ఇది నిజమా అబద్ధమా కన్ఫర్మ్ చేయండి అని చెప్పేసి వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి. గెట్ ఇన్ఫర్మేషన్, హ్యాపీ. మీకు రియల్ అని తెలిస్తే హ్యాపీ, ఫేక్ అని తెలిస్తే ఇంకా హ్యాపీ, ఎందుకంటే మీరు కన్ఫర్మ్ చేసుకున్నారు, దానికి మీరు ఏ డబ్బులు ఇవ్వలేదు, కథం కేల్కతం దుకాం బంద్. అంతేగాని ₹1,00,000 ఇచ్చి దెన్ మెసేజింగ్ మీ, ఇట్ డజంట్ మేక్ సెన్స్. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా మీకు తెలిసిన వాళ్ళతోటి కానీ మీ ఫ్రెండ్స్ తోటి కన్ఫర్మ్ చేసుకోండి, లేకపోతే ఆ కంపెనీకి డైరెక్ట్ ఫార్వర్డ్ చేసి కన్ఫర్మ్ చేసుకోండి. ఒకవేళ ఇన్ కేస్ గల్ఫ్ కంట్రీస్కి మీకు ఏమైనా జాబ్స్ వస్తే నాకు ఫార్వర్డ్ చేయండి, నాకు ఇన్స్టాగ్రామ్లో రీచ్ అవుట్ అవ్వండి, నేను కన్ఫర్మ్ చేస్తా. పైసలు మాత్రం అస్సలు కట్టకండి, నేను చెప్పేంత వరకు పైసలు కట్టకండి. అండ్ గుర్తుపెట్టుకోండి, మీరు ఏజెంట్ త్రూ వస్తే ఏజెంట్ మీ దగ్గర కమిషన్ తీసుకుంటారు, లేకపోతే మీరు డైరెక్ట్ కంపెనీ నుంచి వచ్చేయాలనుకో, ఈ కంపెనీ మిమ్మల్ని ₹1 కూడా ఛార్జ్ చేయదు అన్నట్టు. కంప్లీట్గా మీ వీసా, మీ ఫ్లైట్ టికెట్స్, QVC ఎవ్రీథింగ్ అనేది మీ కంపెనీ చూసుకుంటుంది. సో ఇన్ కేస్ ఈ వీడియో మీకు కొంచెం యూస్ఫుల్గా ఉంది, ఇన్ఫర్మేటివ్ ఉంది అనుకుంటే ఖచ్చితంగా నాకు ఒక్కసారి లైక్ వేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్.